రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి నిప్పులు చెరిగారు. పరిపాలనకు పట్టుకొమ్మలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు ఇవ్వని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. అన్ని రంగాల ఉద్యోగులకు జీతాలు సమయానికి చెల్లించకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు రాకేష్ రెడ్డి. పరిపాలనకు పట్టుకొమ్మలు ప్రభుత్వ ఉద్యోగులు. వ్యవస్థల అభివృద్ధిలో కానీ వ్యవస్థల అమల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంత కీలకమైనటువంటి ఒక పాత్ర పోషిస్తారో మీ అందరికి కూడా తెలుసు. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగస్తుల చైతన్యం ఎంత గొప్పదో మనందరం కూడా కళ్ళారా తెలంగాణ ఉద్యమంలో చూసాము. తెలంగాణ కళ సాకారం కావడానికి ఉద్యోగస్తులు ఎంతటి కృషి చేసిందో కూడా మనందరం కూడా కళ్ళారా చూసాం. మరి అటువంటి ఉద్యోగస్తుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు సామాన్యులనే కాకుండా ఉద్యోగస్తుల మీద కూడా కనికరం లేకుండా మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా చిరు ఉద్యోగస్తుల యొక్క సమస్యలు చెప్పుకుంటే ఇజ్జత్ పోయేలా ఉన్నది, చెప్పుకోకపోతే ప్రాణం పోయేలా ఉన్నది. ఇది వాస్తవం. ఇది గ్రామాలకు కంటిరెప్పలాగా కాపాడేటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి ఈరోజు దిక్కు లేకుండా పోయింది. కొంతమందికి మాత్రమే ఈరోజు 5వ తారీఖు లోపు జీతాలు వస్తున్నాయి. అనేక మందికి మళ్ళీ 8వ తేదీ, 10వ తేదీ, 15వ తేదీ కూడా జీతం ఇస్తున్నారు. కొంతమందికి అయితే ఈ నెల జీతం ఇంకో నెల జీతం ఇంకో నెల ఇస్తున్నారు. కొంతమందికి అయితే 7 నెలల నుంచి 8 నెలల నుంచి అసలు జీతాలే లేవు. ఎస్సీ ఎస్టీ హాస్టల్లో, బీసీ హాస్టల్లో ఉండేటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది యొక్క పరిస్థితి దయనీయంగా ఉన్నది. 8 నెలల నుంచి చిల్లి గవ్వ ఇప్పటివరకు చెల్లించలే ప్రభుత్వం. మరి దాని సంగతి ఏందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఆశా వర్కర్ల సంగతి మనకు తెలిసిందే. గతంలో వాళ్ళకు 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు వచ్చేటి, కానీ ఈరోజు ఆశా వర్కర్లకు 20వ తేదీ జీతం వస్తున్నది. 20వ తేదీ మాకు జీతం సరైనటువంటి సమయంలో చెల్లించాలి. అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెల జీతం 18,000కు పెంచాలనేటువంటి హామీ ఏదైతుందో దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పేసి ఇటీవలనే వాళ్ళు కోటిలో కమిషనరేట్ ముందు, కమిషనర్ కార్యాలయం ముందు వాళ్ళు ధర్నా చేయడం కూడా జరిగింది. కనీసం ఇప్పుడైనా వాళ్ళు మరి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఆలోచించాలి. మార్పు మార్పు అని చెప్పి మన్ను కొట్టినటువంటి మీ నినాదానికి ఈ ఉద్యోగులు తోడైతేనే మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిండ్రు అనేటువంటి ఒక వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఇన్ని రోజులు మీరు జీతాలు చెల్లించకుండా గోసబెట్టుకున్నారు కాబట్టి దానికి పరిహారంగా మీరు వడ్డీతో సహా పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను చెల్లించాలి. అదేవిధంగా మరి చిరు ఉద్యోగులకు చిరు కానుకగా వచ్చే స్వతంత్ర దినోత్సవం రోజు ఆగస్టు 15వ తేదీ రోజు మొత్తం పెండింగ్ ఏరియర్స్ అన్నీ క్లియర్ చేయాలి. 1 నెల జీతం కూడా బోనస్గా చెల్లించాల్సిందే ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి